సో అది పెళ్లి పీటలు లేకపోతుందా లేకుంటే మధ్యలో ఎవరైనా ఎంట్రీ ఇస్తారా? కావాలని కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించలేదా మీకు? పెళ్ళి అవుతుంది మాకు సూన్ పెళ్ళి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎవరైనా ఎంట్రీ ఇస్తారంటే అసలు మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? నువ్వు ఇంటర్వ్యూకి వచ్చి ఇవన్నీ మాట్లాడడం కాదు, జనాలల్లో క్వశ్చన్లు ఉంటాయి. ఇవి నాకు ఈ క్వశ్చన్ నచ్చలేదు. నా పర్సనల్ మీరు ఎందుకు అడుగుతారు? ఇప్పుడు ఎవరు వస్తారండి? పబ్లిక్ ఫిగర్ కదండి. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఎవరు వస్తారండి? కాదండి, మీరు పబ్లిక్ ఫిగర్ కదా. మీరు ఇలాంటి క్వశ్చన్ అడుగుతారంటే అసలు నేను రాకపోతుంది. సరే అదంతా పక్కన పెట్టండి, నేను మీరు వేరే వాళ్ళని చేసుకోండి, నేను చేయను. బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ లేదు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. నిజంగా నేను బేసిక్గా టైం వేస్ట్ అనుకుంటున్నాను. ఎందుకు? వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి జనాలు మీకే తెలియాలి. నేను ఏది మాట్లాడినా కానీ అందులో ఏదో నెగిటివ్ చేసేద్దాము అంటే మీరు మీ ఇంటర్వ్యూ హిట్ అవ్వడం కోసం